హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. చింటూని హాస్పిటల్ తీసుకువెళ్తున్నాము. కట్టక్ అండి. కట్టక్ అంటే పెద్ద ఊరే. అలానే కట్టక్లో ఫేమస్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? దోయి బొరా. ఏదో చిన్న టిఫిన్ బండి కనిపిస్తుంది కదా, చూద్దాం వెళ్ళనేసి వచ్చి నుంచున్నాను. ఇడ్లీలు కనిపించినాయి అనమాట. నాకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. అలానే మన ఆంధ్రాలో ఉన్నట్టుగా చట్నీలు అవి ఉంటే చాలా బాగుండు, లేవన్నమాట. బంగాళదుంప కూర ఇచ్చారు, అలానే మిర్చీలు కొంచెం వేశారనమాట. తర్వాత ఉల్లిపాయలు కొన్ని వేసి ఇచ్చారు. పర్వాలేదు, బాగానే ఉందండి. వీళ్ళకి నచ్చుతుంది, కానీ మన సైడు మన టిఫిన్లకైతే మనకి నచ్చవు. మా వారేమో దోయి బొర అనేసి అంటున్నాను, చూసారా? అది తింటున్నారు. బాబు అయితే అస్సలు తినలేదను. బాబు బెంగ వచ్చేసింది అనమాట ఆపరేషన్ అనుభూతులోడికి, అందుకే డల్గా ఉన్నాడు. 2 ప్లేట్లు 60 రూపాయలు తీసుకు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చేయించడానికి తీసుకువెళ్తున్నాము. అప్పుడు కూడా ఏమీ ఏడలేదు, చక్కగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తాడేమో అనుకున్నాం, కానీ ఏడలేదు. తీసుకువెళ్ళి మత్తిచ్చి ఉంటారు. వెంటనే ఇంకా ఏమీ ఇవ్వలేదు అంటున్నాడు. ఏమీ తెలియలేదు నాకు అంటున్నాడు. అంటే మత్తి ఇచ్చేసారనమాట. వెంటనే వెళ్ళగానే చక్కగా వెళ్ళిపోయాడు. అస్సలు ఏడలేదు చింటూ. చూస్తుంది, అస్సలు ఏడలేదు. చూసారా ఎలా వెళ్ళిపోయాడో? పై కాడవల తీసేసి తీసుకువెళ్తున్నారనమాట. తీసుకువెళ్తున్నారు, ఇలా తీసుకొస్తారేమో అని మేము ఇక్కడ ఉన్నాము, కానీ వాళ్ళు వెనక నుంచి తీసుకువెళ్తారు. మట్టి ఇచ్చారు కదా పాపం, ఏమి తెలియలేదన్నమాట. తీసుకొచ్చేసిన తర్వాత ఒక అరగంట వరకు ఇలా చూస్తూ ఉన్నాడు. తర్వాత కొంచెం మత్తి తిరిగిన తర్వాత కానీ చేయి విరిగిపోయినప్పుడు ఫస్ట్ ఆపరేషన్ చేశారు. కాళ్ళు కేకలు వేస్తూ ఉండేవాడు. సిల్లై పొడిచి వెలుస్తూ ఉండండి. అగే వచ్చి బెడ్షీట్ కానీ ఫిట్ అయితే పర్వాలేదండి. నాకు తెలిసైనా ఈ ఫిట్ కొంచెం చిన్నదే కదా, వేనే అయిపోయింది. ముందుసారి అయితే మాత్రం రాడ్లు వేసేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాడు. అప్పుడే కొంచెం ఎక్కువ వేడిస్తూ ఉన్నాడు అన్నమాట. పర్వాలేదు, फोन करो नहीं साई के भी कह दो। పిల్లలకు మాత్రం ఏదన్నా అయితే మాత్రం పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ కష్టం చూడలేకపోతున్నాను. Super. Oh. So. थाउ एटा किछ करनी दा काटियो आज बथा करियो थाउ तू कोता अंदर को कोतो से कोई ना रखो ले अम्मा को अम्मा
పోవచ్చండి, అప్పటికి ఇంటికి పోవచ్చు కదా అమ్మ అంటుంది. వెళ్ళండి మామ.